ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అధిక బరువు ఉండడం అన్నది ఎలాంటి సమస్యలకు దారితీస్తుంది? అధిక బరువు ఉండటం అనేది థైరాయిడ్ తోటి అంత వెయిట్ గెయిన్ అవటం అనేది వీటితో పాటు ఒక 45 మినిట్స్ మోడరేట్ ఎక్సర్సైజ్. మోడరేట్ ఎక్సర్సైజ్ కాదు. మనం తినేటప్పుడు డైట్లో ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ని ఫ్రూట్స్లో తీయని ఫ్రూట్స్ ఎప్పుడు ఒబేసిటీ కంట్రోల్ చేసి మన జాయింట్ హెల్త్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఒబెసిటీ ఎక్కువగా హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. అన్ని సమస్యలకి మూల కారణం ఎక్కడుంది అంటే శరీరం కరెక్ట్ బరువులో ఉండడం, అన్ని విధాల సమతుల్యతతో ఉండడం. ఈ రెండు గనక సెట్ చేసుకోగలిగితే బహుశా చాలా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్కి మనం దూరంగా ఉండొచ్చు అని చెప్పి వైద్యులు చెప్తూ వచ్చారు. ఇవాళ మనం ఒబేసిటీ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఎముకలు, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఇలాంటివన్నీ కూడా రావడానికి వన్ ఆఫ్ ద మెనీ రీజన్స్ ఏంటంటే బరువు సరిగ్గా మోతాదులో ఉండకపోవడం. సో దీని గురించి మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ అస్ భారతదేశంలోని ఏకైక ఆర్థ్రోప్లాస్టీ సర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చిరంజీవి గారు. గతంలో సాక్షి లైఫ్లో వారు చాలా అమూల్యమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. అండ్ షీ ఈస్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. మాట్లాడదాం. డాక్టర్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. మ్యామ్, అధిక బరువు ఉండడం అన్నది ఎలాంటి సమస్యలకు దారితీస్తుంది ఎముకలు, కండరాళ్ళ మీద ఎస్పెషలీ? అధిక బరువు ఉండటం అనేది యూజువల్గా కొంచెం హెల్త్ ఎడ్యుకేషన్ లెవెల్స్ తక్కువ ఉండే వాళ్ళకి, కొంచెం హెల్త్ కాన్షియస్నెస్ తక్కువ ఉండే వాళ్ళకి వస్తుందన్నమాట. తర్వాత కొంతమంది థైరాయిడ్ పేషెంట్స్ నాకు థైరాయిడ్ ఉంది కదా అందుకే లావెక్కుతున్నాను అని డైట్ మీద ఫోకస్ చేయరు. ఇది కూడా ఒక ప్రాబ్లం. థైరాయిడ్ తోటి అంత వెయిట్ గెయిన్ అవటం అనేది జరగదు. కొంత వెయిట్ గెయిన్ అనేది ఒక 5 kgs 2 kgs డిఫరెన్సెస్ ఉంటాయి. అంతేకాని ఓవర్ వెయిట్ అనేది బికాస్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద డైట్ మీద ఫోకస్ చేయకపోవటం, తర్వాత కార్బోహైడ్రేట్ ఎక్కువగా తింటాం, తర్వాత ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ తింటాం, ప్రోటీన్ కంటెంట్ తక్కువగా తింటాం. ఈ కార్బోహైడ్రేట్ అనేది తక్కువ మోతాదులో తింటాం అనేది చాలా మంచిది. కార్బోహైడ్రేట్ ఇప్పుడు మనం 40 years బిలో అంటే 35 years, 38 years, 37 years, ఈ 30 years ఏజ్లో మీరు ఏ క్వాంటిటీ ఏ మోతాదులో తీసుకున్నా కూడా అది మజిల్స్కి వెళ్ళిపోద్ది అనమాట. అదే 45 years తర్వాత, మెనోపాజ్ తర్వాత మీరు ఏం తిన్నా కార్బోహైడ్రేట్ ఆ కంటెంట్ అంతా ఫ్యాట్ కింద మారిపోయి అది ఫ్యాట్ డిపాజిట్స్కి వెళ్ళిపోద్ది అనమాట. ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? విజిబుల్గా ఉండేది ఈ థైకి, ఈ అబ్డమెన్కి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ కొంతమందికి అప్పర్ లిమ్లో ఫ్యాట్ డిపాజిషన్ ఉంటుంది, కానీ రేర్. సెంట్రల్ ఒబెసిటీ చాలా కామన్, అది చాలా కామన్. ఈ 45 years మెనోపాజ్ దాటిన తర్వాత ఫ్యాట్ కంటెంట్కి ఎక్కువ వెళ్ళిపోద్ది. సో మనం తినేటప్పుడు డైట్లో ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ని తక్కువ పెట్టుకోవాలి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ పెట్టుకోవాలి. ఫ్రూట్స్లో తీయని ఫ్రూట్స్ ఎప్పుడు చాలా డేంజరస్. లైక్ గ్రేప్స్, మ్యాంగో, కస్టర్డ్ యాపిల్, ఇవి అన్నీ చాలా అంటే లైక్ డేంజరస్ ఫ్రూట్స్ అన్నమాట. అంటే ఫ్రూట్స్ కదా అని మనం ఎక్కువ తినేస్తాం. ఎక్కువ అది తీయగా ఉండేది ఎప్పుడు డేంజరస్. అబద్ధం ఎప్పుడు తీయగా ఉంటుంది, అది ఇష్టం ఉండదు. నిజమే, అబద్ధం చాలా కష్టంగా ఉంటుంది. అంటే లైక్ సో తీయగా ఉండే ఫ్రూట్స్ ఎప్పుడు మంచివి కాదు. ఈ తీయగా లేని ఫ్రూట్స్ అంటే పొమగ్రెనేట్ ఒకటి, పప్పయ్య ఒకటి, ఇవి ఎక్కువగా తినాలి. గోవా ఒకటి, కివీ ఒకటి, డ్రాగన్ ఫ్రూట్ ఒకటి, ఇవన్నీ మంచి ఫ్రూట్స్ అన్నమాట. ఇవి మనకి వెయిట్ గెయిన్ చేయవు. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా తినాలి. సో ఇవి తినడం ద్వారా, కార్బోహైడ్రేట్ కట్ చేయడం ద్వారా మనం చాలా వెయిట్ లాస్ అవటానికి చాలా మనకి. కానీ ఒకసారి మ్యామ్ స్టబర్న్గా ఫ్యాట్ వచ్చేసిన తర్వాత బాడీలో ఇలా చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల చాలా మందికి 100 గ్రాములు తగ్గినా కూడా రెండో రోజు ఎక్కడో అది ఎక్కువ పెరిగిపోతుంది. అంటే ర్యాపిడ్గా వెయిట్ లాస్ అవ్వాలంటే వాట్ ఈస్ ది ఐడియల్ టెక్నిక్? ఒక 10 kilos అర్జెంటుగా తగ్గిపోవాలి, అక్కడి నుంచి మెయింటైన్ చేసుకుంటారు అంటే వాట్ ఈస్ ఐడియల్ టెక్నిక్? అంటే ఇప్పుడు రైబెల్సెస్ అని సెమీగ్లూటైడ్ టాబ్లెట్స్ వచ్చినాయమ్మా, అవి చాలా బాగా వర్క్ చేస్తున్నాయి. దాంతో మనకేంటంటే ఫస్ట్ 3 milligrams తోటి స్టార్ట్ చేస్తాము. అది బిఫోర్ బ్రేక్ఫాస్ట్ వేసేసుకోవాలి. తర్వాత 1 month 3 milligramsకి బాడీ అడ్జస్ట్ అయిన తర్వాత 7 milligrams. మరి వెయిట్ 98 కంటే అబవ్ ఉండి 110 kgs అలా ఉండే వాళ్ళకి 14 milligrams 14 milligrams వరకు వేసుకోవచ్చు. దీంతో ఏంటంటే తినాలని అనిపించదన్నమాట.
డైట్ చూడగానే క్రేవింగ్గా కొంతమందికి ఫుడ్ లవర్స్ ఉంటారు, బాగా తినాలి అని అంటే ఎక్కువగా క్రేజీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఫుడ్ తినాలని అనిపించదు. కొంచెం లూజ్ మోషన్స్ 2-3 అవుతాయి, దాంతో ఫ్యాట్ డిజాల్వ్ అయిపోద్ది అనమాట. దీంతో మినిమం పర్ మంత్ మోర్ దెన్ 5 kgs వెయిట్ లాస్ అవుతారు. ఓహో, అంత డిఫరెన్స్ డెఫినెట్ గా నా సొంత బాబాయ్కే ఇచ్చాను. 5 kgs, మోర్ దెన్ 5 kgs. అండ్ ఇట్ ఇస్ సేఫ్ అంటారా మ్యామ్? ఇట్ ఈస్ సేఫ్. నేను నా బాబాయ్కి ఇచ్చానంటే అది సేఫే కదా, అది చాలా సేఫ్. అది మరి 3 milligram వేసుకున్నప్పుడు చాలా మందికి నాజియా ఎక్స్పీరియన్స్ చేస్తారు. అది బాడీ అడ్జస్ట్ అవటానికి, మీరు ఎక్లమ్టైజ్ అవటానికి టాబ్లెట్కి 3 milligrams స్టార్ట్ చేస్తామన్నమాట. ఫస్ట్ 3 milligrams, తర్వాత 7 milligrams, తర్వాత మోర్ దెన్ 100 kgs ఉండేవాళ్ళు 14 milligrams దాకా వేసుకోవచ్చు. ఇది లైఫ్ లాంగ్ వేసుకోవాలా? కొంతకాలం లైఫ్ లాంగ్ అక్కర్లేదు. మీరు వెయిట్ ఒక 75-80కి రాగానే ఇంకా స్టాప్ చేయొచ్చు. రైట్. దీంతో షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఇది డయాబెటిక్ పీపుల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఎస్పెషల్లీ బార్డర్ లైన్ ప్రీ డయాబెటిక్ గా ఉన్న వాళ్ళకి ఇది బహుశా రివర్స్ చేస్తుంది ఇదంతా కూడా. తప్పకుండా ఈవెన్ డయాబెటిక్ పీపుల్ కూడా ఇది వన్ ఆఫ్ ద డయాబెటిక్ డ్రగ్. ఇది షుగర్ లెవెల్స్ ని బాగా తగ్గిస్తుంది. అండ్ ఇది బహుశా మీరు అండం మ్యామ్, దీంతో వీటితో పాటు ఒక 45 minutes మోడరేట్ ఎక్సర్సైజ్ కాదురా, బ్రిస్క్ ఎక్సర్సైజ్. పేషెంట్స్ అడుగుతారు ఎంతసేపు నడవాలి అని. ఎంతసేపు అని కాదు, ఎన్ని కిలోమీటర్స్, మినిమం 3 kilometers నడవాలి రోజు, మినిమం 3 kilometers. అది అంటే అంత మనం ఎంత సెడెంటరీ లైఫ్ టైమ్ లో ఉన్నామో ఇప్పుడు అర్థమవుతుంది మీరు చెప్తుంటే. బ్రిస్క్ వాకింగ్ చేయాలి. తర్వాత నడిచేటప్పుడు మంచి పాదాలకి అంటే ఫుట్ కి అది ప్రాబ్లం కాకుండా మంచి ఫుట్వేర్ మంచిది ఉండాలి. లైక్ రీబాక్ కానీ నైక్ కానీ మంచి షూస్ విత్ ప్లాంటర్ సోల్స్ ఉన్నాయి, మంచి సోల్స్ ఉన్నాయి వేసుకోవాలన్నమాట. సో ఈ రైబల్సస్ అండ్ వీటితో పాటు మీరు అన్నట్టుగా ఇది ఇంజెక్షన్ ఫామ్ లో కూడా వస్తుందని వినికిడి. ఇప్పుడు ఇంజెక్షన్ ఫామ్ లో కూడా వస్తుందండి. ఇప్పుడు భారతదేశంలో అందుబాటులో ఉందండి? అందుబాటులో ఈజీగా అవైలబిలిటీ ఉంది ఇప్పుడు. బట్ ఇంజెక్షన్ ఫామ్ కి ఓరల్ గా తీసుకోవడానికి ఏమిటి తేడా? ఇంజెక్షన్ ఫామ్లో అంటే ఇంకా కొంచెం ఫాస్ట్గా వాళ్ళకి వెయిట్ రిడక్షన్ అనేది జరుగుతుంది. ఓరల్ ఫామ్ ఈజ్ ఇనఫ్, ఇంజెక్షన్ ఫామ్ అక్కర్లేదు. ఆల్రెడీ ఈ డయాబెటిక్ పీపుల్లో 80% షుగర్ పేషెంట్స్ ఉంటారు, డయాబెటిక్ పీపుల్ ఉంటారు కాబట్టి ఆల్రెడీ దే మైట్ బీ టేకింగ్ ఇన్సులిన్. అలాంటి వాళ్ళకి బెటర్ టు టేక్ ఓరల్ ప్రిపరేషన్, ఓరల్ తీసుకోవడం బెటర్. సరే, ఇది ఒక మార్గం మ్యామ్. ఇది కాకుండా ఒబేసిటీ కంట్రోల్ చేసి మన జాయింట్ హెల్త్ ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? జాయింట్స్ చాలా మందికి అరిగిపోతాయి. సో ఈ ఒబెసిటీ ఎక్కువగా దాని మీద స్ట్రెస్ పడేది నీ జాయింట్ మీద పడుతుంది. అవును. సో నీ జాయింట్ మీద పడినప్పుడు ఈ ఒబెసిటీ తగ్గించుకోవటానికి, నేను లావెక్కుతున్నాను, ఇప్పుడు నేను 98 ఉన్నాను, నేను రెడ్యూస్ అవ్వాలి అని ఒక పాజిటివ్ గోల్ ఉండాలి పేషెంట్కి. మేము ఒక 5 minutes వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకి ఏం అర్థం కాదు. ఆ డైట్ మీద అంతగా వాళ్ళు అర్థం చేసుకోరు. ఈ ఫ్రూట్స్ ఇవి తినాలి, ఈ ఫ్రూట్స్ తినకూడదు, ఈ డైట్ ఇలా తినాలి, ఈ టైంలో తినాలి, ఇంతే మోతాదు తినాలి, మీరు మిలెట్స్ తినాలి, ఓట్స్ తినాలి, కార్బోహైడ్రేట్ తగ్గించుకోవాలి, ఇంత డైట్ తినాలి అని చెప్పినా కూడా వాళ్ళు దాని మీద ఫోకస్ చేయరు. వాళ్ళకి పాజిటివ్ గోల్ ఉండాలి పేషెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నడవాలి, వాకింగ్ చేయాలి, బ్రిస్క్ వాకింగ్. ఎలా నడవాలి అంటే వాళ్ళకి క్యాలరీస్ బర్న్ అవ్వాలి, స్వెట్టింగ్ రావాలి, నడిచేటప్పుడు స్వెట్టింగ్ రావాలి. ఈవెన్ దో ఒక కూల్ ఎన్విరాన్మెంట్లో నడిచినా కూడా వాళ్ళకి మంచి స్వెట్టింగ్ రావాలి. బ్రిస్క్ వాకింగ్ చేయాలి, మజిల్స్ బోన్ మీద స్ట్రెస్ ఉండాలి. అప్పుడు బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది వాకింగ్ తోటి. అవును. కాబట్టి వీటన్నిటితో పాటు బహుశా నిద్ర చాలా అవసరం అని అంటారు కదా మ్యామ్? నిద్ర 5 hours చాలమ్మా. ఓహో, మోర్ దెన్ 5 hours అంత పెద్ద అవసరం లేదు. మరి 8 గంటలు నిద్రపోవాలని అంటారు, అది బహుశా పిల్లలకి 8 hours ఎవరికి పాసిబుల్ అవుతుందా? అంటే 10-11కి 10:30కి పడుకుంటాము, 4:35కి లేచేస్తాం కదా. అంతసేపు నిద్ర అవసరం లేదు. మినిమం 6 hours చాలు, సరిపోతుంది. రైట్.